ఒక ప్రముఖ న్యూస్ పేపర్‌లో అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వ్యాఖ్యలు అవ్వచ్చు. జగన్ గారు భారతి గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్ట్ ఎంట్రీ రాజకీయంలోకి అని వచ్చింది సార్. ఎంతవరకు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది సార్ మేడం? అంటే ఒకటి, భారతి గారు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారా పాల్గొనరా అనేది జగన్ గారు భారతి గారు నిర్ణయించుకోలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫిషియల్గా ప్రకటించాలి. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పరుగులెత్తిస్తున్నారు, పార్టీని బ్రహ్మాండ నడుపుతున్నారు. ఈ టైంలో ఇంకొకరు అవసరం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని రాజకీయాల్లోకి నేరుగా దించుతారు అని ప్రత్యర్థులు ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే ఒక రకంగా ఇరిటేట్ చేయడం, ఏదో జరిగిపోతుందని చెప్పడం. ఆ పరిస్థితి ఏమి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జగన్ గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు 2 ఏళ్ళు పట్టింది, చంద్రబాబు గారికి 3 ఏళ్ళు పట్టింది కోలుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలకే కోలుకోవడం కాకుండా మళ్ళీ వస్తామని నమ్మకం వచ్చింది, మళ్ళీ వస్తే మీ సంగతి తెలుస్తామని చెప్తున్నాడు. వాళ్ళు రాజకీయంగా జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకెందుకు మళ్ళీ కాబట్టి అంత కాన్ఫిడెన్స్ జగన్ గారు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ భారతి గారి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారంటే కావాలని ఇరిటేట్ చేయడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా వాళ్ళ పార్టీని నడుపుతున్నారు. ఆయన నిర్ణయాల పట్ల విభేదించేవాళ్ళు విభేదించుకోవచ్చు, బట్ అద్భుతంగా పార్టీని నడుపుతున్నారు. ఆయన ఎనఫ్ నడుపుతున్నారు, బాగా నడుపుతున్నారు. వాళ్ళ పార్టీని విజయవంతంగా నడుపుతున్నప్పుడు భారతి గారి ప్రస్తావన అనేది రాకపోవచ్చు. నేను అనుకుంటుంది అలా ఉంటారని. వారు ఇప్పటివరకు ఏ పాత్ర అయితే పోషించారో అదే పాత్ర పోషించే పరిస్థితులు కనపడుతున్నాయి చూస్తూ ఉంటే. కాబట్టి ఇంకొక అదనపు కేంద్రంగా ఎవరిని ఉండాల్సిన అవసరం లేదు. వారు అవసరం అనుకుంటే దాపరికం కూడా ఏం లేదు. ఎందుకంటే భారతి గారు ప్రజా జీవితంలో రాజకీయాల్లో వాళ్ళు నేరుగా లేకపోయినా ప్రజలు ప్రజాసేవ పట్ల వారికి కమిట్మెంట్ ఉంది, చేస్తున్నారు. కాబట్టి వారు రాదలుచుకుంటే గ్రీన్ సిగ్నల్ ఏంది భార్యాభర్తలు అనుకుంటే వస్తారు. కానీ ఆ అవసరం ఈరోజు నాకైతే కనపడలేదు. కాబట్టి కనపడినప్పుడు వారు వస్తారని నేను అనుకోను. భారతి గారి ప్రస్తుతం పదే తేవడం ఎందుకంటే ఏదో జరిగిపోతుంది, వైసీపీలో బలపడుతున్నాడు, గెలుస్తాడని నమ్మకం కలిగించిన తర్వాత ఇంకా ఈ ప్రస్తావన ఎందుకు వస్తా ఉందంటే కేవలం ప్రచారం కోసం వస్తుంది. వారు రాదలుచుకుంటే అవసరమని జగన్ గారు అనుకుంటే ఏ చర్చ లేకుండా ప్రశాంతంగా వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి భారతి గారు ప్రజా జీవితానికి కొత్త ఏం కాదు. ఆ అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యాక్టివ్గా లీడర్షిప్లో ఉన్నప్పుడు ఇంకొక అవసరం నాకు కనపట్లేదు. బట్ ఈ దశలో భారతి గారు ఇప్పటి వరకు పోషించిన పాత్రని భవిష్యత్తులో పోషిస్తారనేది మనకు దూరం నుంచి చూస్తే అర్థం అవుతుంది. ఏదైతే 2025 సంవత్సరం గడిచిందో, ఎలక్షన్ అయ్యి అప్పుడు 6 నెలలు అయింది. తర్వాత అప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి బాగాలేదు, పార్టీ పరిస్థితి బాగాలేదు అని చెప్పి వ్యాఖ్యలు ఇచ్చిన ఎల్లో మీడియా అయి ఉండొచ్చు, లేకపోతే ఆ పార్టీకి ఉన్నవి. లాస్ట్ ఇయర్ని మనం అప్స్ అండ్ డౌన్స్ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం అచీవ్ చేశారు, ఏమి కూలిపోయారు సార్ లాస్ట్ 2025లో? 25 అనుభవాల్ని పరిగణలో తీసుకుంటే ఎప్పుడు కూడా నూతన సంవత్సరం ఎట్లా చూస్తామంటే డిసెంబర్ అనుభవాల్ని గుణపాఠాలు నేర్పిస్తుంది, బలాలు బలహీనతలు నేర్పిస్తుంది. జనవరి 1 నూతన సంవత్సరం ఆశలు కల్పిస్తుంది, కొత్త కోరికలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 25 సంవత్సరం ఆయనకి ఓడిపోయిన తర్వాత వచ్చిన మొదటి సంవత్సరం, కంప్లీట్ సంవత్సరం. 2024లో 6 నెలలే వచ్చింది. 2025 కంప్లీట్ ఓటమి తర్వాత వచ్చిన మొదటి సంవత్సరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోరాట తత్వం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినట్టు భారీ ఓడిపోవడం 2014లో కూడా ఓడిపోయారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఈ క్రైసిస్ ఎప్పుడు ఆయనకు రాలేదు. రీజన్ ఏంటంటే ఓడిపోవడం కాదు, భారీ ఓటమి, పైపిచ్చు ఇతింద సొంత పార్టీలోనే కేడర్లో ఒక తీవ్రమైన నైరాస్యం. అంటే మన కారణంగా ఓడిపోయినాం, మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల ఘోర పరాజయం వచ్చిందనే నెగిటివ్. ఒక పక్క ఇతింద పార్టీలో మన నిర్లక్ష్యం ఉంది, మన పొరపాట్లు ఉంది, మనం ఎక్కడో తప్పు చేసామనే భావన కూడా ఉంది పార్టీలో. 2 భారీ ఓటమి. ఈ రెండింటినీ విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు అధిగమించాడు. ఆయన నాయకత్వంలో ప్రభుత్వాన్ని సవాల్ చేయగలిగినాడు. చివరికి ఏ చర్చ వస్తూ ఉంది, ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళు బతుకుతారా సస్తారా రాజకీయాల్లోనే చర్చ జరగాల్సిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తాడు అనే వాతావరణం వచ్చేసింది. మళ్ళీ గెలిస్తే పరిస్థితి ఏందనే వాతావరణం వచ్చేసింది. రేపు ఎవరు గెలుస్తారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయిస్తారు. బట్ ఒక చర్చ మాత్రం, ఈ చర్చ వైసీపీ వాళ్ళకన్నా తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. తెలుగుదేశానికి రాజకీయంగా అనుకూలంగా ఉండేవాళ్ళనుకులు ఎక్కువ చేస్తున్నారు. అది ఒక ప్రత్యేకత. కాబట్టి దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా 25వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణుల్ని ఏకోన్ముఖంగా కదిలించడంలో, పార్టీని విజయవంతంగా నడపడంలో,
పరుగులెత్తించడంలో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రాస్ రూట్ లెవెల్ నిలబడంలో చాలా స్వల్ప కాలంలోనే 1 కోటి పైచిలుకు సంతకాలు సేకరించి ప్రభుత్వానికి ఒక సవాల్ విసరడం. ఆయన వేసిన సవాలు ప్రతిపక్షాలు చాలా హెచ్చరికలు చేస్తుంటాయి. ప్రాజెక్టు ఏదైతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఇవ్వాలనుకుంటే టెండర్లు వేసి ఈరోజు మీరు వేయచ్చు. ఇంకా 3.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ గెలుస్తారా లేదో తెలియదు. అట్లాంటి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక జారీ చేస్తే తీసుకుంటాం, లేదా తప్పులు చేస్తే అరెస్ట్ చేస్తాం అనే 2 హెచ్చరికలు. అరెస్ట్కి భయపడలేదు ఎవరు. నేను అనుకుంటా ఉండేది మళ్ళీ మేము వస్తే ప్రభుత్వ రంగంలో తీసుకునేస్తాం అనే దానికి ప్రైవేట్ కంపెనీలు భయపడ్డాయి. ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఖర్చు పెట్టేదని. ఆ రకంగా ఒక క్రెడిబిలిటీ, మళ్ళీ జగన్ వస్తాడని ఒక నమ్మకాన్ని మాత్రం 25 కనిపించింది. 25లో నాకు ఆ నమ్మకం వచ్చినప్పుడు 25 ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 25 అంతా అనేక అనుభవాలు నేర్పింది. ఆయన నిలబడగలడు, పార్టీ శ్రేణులు నడపగలడు, ప్రభుత్వాన్ని నిలబెట్టగలడు, మళ్ళీ గెలవగలని నమ్మకాన్ని కలిగించింది. అట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొనసాగుతున్నటువంటి లోపం ఒకసారి సర్దిద్దుకునే పరిస్థితిలోనే ఉన్నారు. జగన్ గారికి కిందకి ర్యాపో ఇంకా పెరగాలనే పిక్చర్ అంతా కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా పెరగాలంటే చాలా పెరిగితే ప్రయత్నం చేశారు. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ శ్రేణులకి జగన్ గారికి మధ్య అడ్డుగోడలు ఉన్నాయని ఒకప్పుడు. ఇప్పుడు అడ్డుగోడలు ఏమి లేవు. టైం కేటాయించుకొని కిందకొచ్చి పైకి కిందకి అనుబంధాలు, మధ్యలో గ్యాప్ లేకుండా, అంటే ఆయన ప్రజలను కలుస్తున్నాడు. ఎప్పుడు ఉంది, లీడర్షిప్ ఉంది. ఈ లీడర్షిప్కి ప్రజలకు మధ్య ఒక అనుసంధానం చేసే 1000 మందో 2000 మందో రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ లీడర్షిప్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో యాక్సెస్లోకి వెళ్ళడం, వీలైనంత ఎక్కువ మందిని మాట్లాడుతున్నాడు అనుకోవడం, వీలైనంత ఎక్కువ మందికి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ప్రజాపర్యటనలు చేస్తున్నాయి మెడికల్ కాలేజ్ లాంటి విషయాలు. ఇంకొక లోపం కనిపిస్తూ ఉండేది, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 1% అపోజిషన్కి అనే వాతావరణం కూడా రప్పించాలి. ప్రతిపక్షానికంతా ఒక ఐకానిక్ సెంటర్గా జగన్ గారు ఉండాలి. అందువల్ల ఇతర శక్తుల్ని, వ్యక్తుల్ని కలుపుకోబోవడం విషయంలో మరింత చొరవను ప్రదర్శించాలి. హెడ్ క్వార్టర్లో వాళ్ళు ప్రదర్శించాలి, జిల్లాల్లో ప్రదర్శించాలి. అలా ప్రదర్శిస్తే వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ కేంద్రంగా మారుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 25లో కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, మళ్ళీ గెలుస్తామని నమ్మకానికి ఇచ్చాడు, పార్టీని పరుగులెత్తించాడు, ప్రభుత్వాన్ని నిలదీయగలిగాడు, ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే విషయాల్లో గొంతుగ్గా ఉన్నారు. 26 సంవత్సరం దాన్ని కూడా అధిగమించేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని వాతావరణం వస్తుందనేది మనకు అర్థం.